హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనము 50 పదాలు నేర్చుకుందాం. ఈ 50 పదాలు ఎలా అంటే వ్యతిరేక పదాలలో నేర్చుకుందాం. అంటే 25 వ్యతిరేక పదాలు యాంటోనిమ్స్ నేర్చుకుంటే కనుక మనకి ఈ భాష చాలా చక్కగా అర్థమవుతుంది. చాలామంది మాట్లాడాలని బాగా ఉంటుంది, కోరిక ఉంటుంది, మాట్లాడాలని ఇచ్చ అంతా ఉంటుంది. కానీ ఆ టైంకి వర్డ్స్ దొరకవు. ఏ వర్డ్ యూస్ చేయాలి, ఏ సెంటెన్స్ యూస్ చేయాలి, మనకి వొకాబులరీ మీద కొంచెం మంచి పట్టు ఉంటే కనుక ఆటోమేటిక్గా మాట్లాడడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. దాంట్లో మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కి రిలేటెడ్ వొకాబులరీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేసెస్ అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఒకసారి చెక్ చేసుకోండి. సరే, క్లాసులకు వెళ్ళిపోదాము. సో 25 వ్యతిరేక పదాలు నేర్చుకుంటే మనకి 50 పదాలు సొంతమవుతాయి. సో ఎలాగో చూద్దాం. ఫస్ట్ వన్, ఏబుల్. ఏబుల్ అంటే సామర్థ్యం కలిగి ఉండడము. నేను చేయగలను, ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ అనొచ్చు. ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్, ఐఎమ్ ఏబుల్ టు డూ ద వర్క్ అంటే నేను ఈ పని చేయగలను. ఆర్ యూ ఏబుల్ టు డూ, మీరు చేయగలరా? సో అంటే మీకు సామర్థ్యం ఉందా, సామర్థ్యము అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా. ఏబుల్ అంటే సామర్థ్యము. దానికి ఆపోజిట్ వ్యతిరేక పదము యాంటోనిమ్ ఏంటి? అనేబుల్. ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ వర్క్. ఐ కాంట్ డూ అంటాం కదా, సింపుల్. ఐ కాంట్ డూ మనం జనరల్గా వాడతాం. ఐఎమ్ అనేబుల్ టు డూ, నేను చేయలేను, నాలో సామర్థ్యం లేదు. ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు యువర్ ప్లేస్, నేను మీ ప్లేస్కి రాలేను. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్, నేను చక్కటి ఇంగ్లీష్ మాట్లాడలేను. సో ఈ విధంగా మనం ఏబుల్, అనేబుల్. ఏబుల్ అంటే సామర్థ్యం కలిగి ఉండడం, అనేబుల్ అంటే సామర్థ్యం లేకపోవడం, అనేబుల్. ఓకే, నెక్స్ట్ యాక్సెప్ట్, ఒప్పుకోవడం. ఆర్ యూ యాక్సెప్టింగ్ మై ప్రపోజల్, నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే ఒప్పుకుంటున్నారా? సో ఆర్ యూ యాక్సెప్టింగ్? సో యాక్సెప్ట్ ఇట్, ఒప్పుకోండి, యాక్సెప్ట్ ఇట్. ఓకే, దాన్ని యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం. దీనికి యాంటోనిమ్ ఏంటి? రెఫ్యూజ్ ఆర్ రిజెక్ట్. రెఫ్యూజ్ అంటే రిజెక్ట్ చేయడం, వద్దు అని చెప్పడం. రెఫ్యూజ్, ఐ రెఫ్యూజ్డ్ యువర్ ప్రపోజల్ అంటే మీరు చెప్పింది నేను అంగీకరించట్లేదు. ఐ రెఫ్యూజ్. ఐ రిజెక్ట్ యువర్ గూడ్స్, నేను మీరు పంపించిన సరుకుల్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఐ రిజెక్ట్. రిజెక్ట్ అంటే వద్దు అని చెప్పడం. రిజెక్ట్ లేదా రెఫ్యూజ్, రెండిట్లో ఏదైనా అనొచ్చు. సో మనం నేర్చుకున్నది అంటే యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం, రిజెక్ట్ ఆర్ రెఫ్యూజ్ అంటే ఒప్పుకోకపోవడం, వద్దని తిరస్కరించడం ఎగ్జాక్ట్గా చూస్తే కనుక. నెక్స్ట్ చూడండి, అలైవ్. అలైవ్ అంటే బతికి ఉండడము, అలైవ్. దానికి ఆపోజిట్ డెడ్. అలైవ్ అంటే సపోజ్ మనకి చిన్న యాక్సిడెంట్ ఏదైనా అయింది అనుకోండి, ఎవరైనా అక్కడ పడి ఉన్నారు, వెంటనే మన ముక్కు కొంచెం అటు ఇటు చూసి ఈజ్ హీ అలైవ్, ఈజ్ హీ అలైవ్ అంటే బతికి ఉన్నాడు అతను అంటే ఇట్లా చూసి హీఈస్ అలైవ్, ఉన్నాడు, హీఈస్ అలైవ్ అంటే బతికే ఉన్నాడు, అలైవ్. ఇలా పెట్టి చూసాం, ఏమీ ఆడలేదు అనుకోండి, ఐ థింక్ హీఈస్ డెడ్, చనిపోయి ఉంటాడేమో, వాసన రావట్లేదు అంటే ముక్కులు గాలి వెళ్ళట్లేదు. ఐ థింక్ హీఈస్ డెడ్, హీఈస్ డెడ్. హీఈస్ డెడ్ అంటే తను చనిపోయి ఉంటాడు. ఐ థింక్ హీఈస్ డెడ్ అంటే చనిపోయి ఉంటాడేమో. సో అలా అలైవ్, డెడ్. అలైవ్ మనము కొన్నిసార్లు ఇక్కడ కూడా వాడతాం, చికెన్ సెంటర్స్లో అలైవ్ ఫిష్ అంటారు అంటే బతికి ఉన్న కోడి. సో అది. సో ఎనీవే, దిస్ ఇస్ అలైవ్ అండ్ డెడ్. నెక్స్ట్ చూడండి, బెస్ట్. బెస్ట్ అంటే ఇంకా అన్నిటికీ మించి, బెస్ట్. యు ఆర్ బెస్ట్, మేడం యు ఆర్ బెస్ట్, సార్ యు ఆర్ బెస్ట్, అండ్ మై మామ్ ఈజ్ బెస్ట్. మా మమ్ అందరికంటే ఎక్కువ, చాలా గ్రేట్, మంచి పొజిషన్లో ఉన్న, మంచి మంచి మన దృష్టిలో ఉన్న వాళ్ళని బెస్ట్ అంటాం. మై మామ్ ఈజ్ బెస్ట్, మై ఫాదర్ ఈజ్ బెస్ట్, ఎవరు బెస్ట్. సో దీనికి ఏంటి ఆపోజిట్? వర్స్ట్. యూజ్లెస్ ఫెలో తిడుతూ ఉంటాం కదా, వర్స్ట్ అంటే ఏ దేనికి పనికిరాదు, అసలు యూజ్లెస్ అది. సో బెస్ట్, వర్స్ట్. యు ఆర్ బెస్ట్, షీఈస్ వర్స్ట్. అట్లా మనము బెస్ట్, వర్స్ట్ని వాడచ్చు. ఐ హ్యాడ్ ఎ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అని కూడా అంటాము. ఐ హ్యాడ్ ఎ వర్స్ట్ అంటే చాలా దురదృష్టకరమైన ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఆ సంఘటన జరిగింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, బెస్ట్, వర్స్ట్. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అంటే మంచి, ఆసక్తికరమైనది. ఇంట్రెస్టింగ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంట్రెస్టింగ్, ఆసక్తి. ఓకే, నెక్స్ట్ బోరింగ్.
బోర్ కొడుతుంది, ఏం బాగాలేదు, బోరింగ్. ఇంట్రెస్టింగ్, బోరింగ్. సినిమా ఎలా ఉంది? హౌ ఈస్ ద మూవీ? ఇట్స్ ఇంట్రెస్టింగ్ అంటే సినిమా చాలా బాగుంది. నో, ఇట్స్ బోరింగ్, అస్సలు బాగాలేదు, బోర్గా ఉంది. సో ఆ విధంగా ఇంట్రెస్టింగ్, బోరింగ్ రెండు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కంఫర్ట్. కంఫర్ట్ అంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అంటారు కదా, మీకు బాగానే ఉందా? కంఫర్టబుల్ అంటే మీకు సౌకర్యంగా ఉందా? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తెలుగులో సౌకర్యంగా ఉందని చెప్పి కంఫర్ట్. అది ఫీలింగ్ కంఫర్టబుల్, మీకు సౌకర్యంగా ఉందా? దానికి ఆపోజిట్ డిస్కంఫర్ట్. నో, ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. నేను కొంచెము అసౌకర్యం. డిస్కంఫర్ట్ అంటే నేను కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, కంఫర్ట్, డిస్కంఫర్ట్. నెక్స్ట్ చూడండి, కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే కష్టమైనది, అతి కష్టమైనది. ఈ ప్రాబ్లం కొంచెం కాంప్లికేటెడ్గా ఉందేమో, కాంప్లెక్స్ ఉన్నట్టుంది అన్నాం అనుకోండి, అంటే ఈ ప్రాబ్లం కొంచెం కష్టంగా ఉందేమో. ఇట్స్ కాంప్లెక్స్, ప్రాబ్లమ్ ఇస్ కాంప్లెక్స్. సింపుల్ ఆపోజిట్లో, ఈజీ ప్రాబ్లం. సింపుల్ అంటే ఈజీ, చాలా సులభతరంగా ఉంది, సింపుల్. కాంప్లెక్స్, సింపుల్. నెక్స్ట్ చూడండి, డాన్. డాన్ అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు చూడండి, దాన్ని మనం డాన్ అంటాం. సూర్యుడు ఉదయించడాన్ని మనము డాన్. దాన్ని మనము సన్ రైజ్ కూడా అనొచ్చు, కానీ డాన్ అనే వర్డ్ కొంచెం చక్కగా ఉంటుంది, ఇది నేర్చుకోండి. డాన్, DAWN, డాన్. దీనికి ఆపోజిట్ సన్సెట్, SUNSET. సన్ తెలుసు, సన్సెట్ అంటే సూర్యాస్తమం. ఐ వేకప్ ఎట్ డాన్ టైం అంటే నేను పొద్దున్నే లేస్తాను. ఐ హ్యావ్ సీన్ ఎ డాన్ ఇన్ ఎనీ హిల్ స్టేషన్ అని తీసుకుందాం. ఐ హ్యావ్ సీన్ ఎ డాన్ ఇన్ షిమ్లా, ఇట్ వాస్ బ్యూటిఫుల్. షిమ్లాలో నేను సూర్యుడు ఉదయించడం చూశాను, చాలా బాగుంది. ఐ హ్యావ్ సీన్ డాన్ ఇన్ డార్జిలింగ్, చాలా బాగుంది. అట్లా ఏదైనా చెప్పొచ్చు. డాన్ అంటే సూర్యుడు ఉదయించడం, సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించడం, ఆపోజిట్. హౌ ఈస్ ద సన్సెట్? హౌ ఈస్ ద సన్సెట్ ఇన్ Kashmir? How is the sunset in Somnath? సో ఎట్లా ఉంది సన్సెట్ అక్కడ, ఎలా ఉంటుంది? సో దాని గురించి ఇట్ వాజ్ ఆసమ్, ఇట్ వాజ్ మార్వెలస్, చాలా బాగుంది అని మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇంటీరియర్. ఇంటీరియర్కి ఆపోజిట్ ఎక్స్టీరియర్. ఇంటీరియర్ అంటే మనం ఇంటి లోపల మనం బాగా డెకరేట్ చేసుకుంటాం కదా, ఫర్నిచర్ పెట్టి, దానికి ఈ హంగులు ఆ హంగులు అన్నీ పెట్టి. ఇప్పుడు మనకు ఇప్పుడు బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మంచిగా ఇంటిని అలంకరించుకోవడం. ఇంటి లోపల అలంకరించుకుంటే మనం ఇంటీరియర్ డిజైన్ అంటాం, ఇంటి లోపల. దానికి ఆపోజిట్ ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ అంటే ఇంటి బయట. ఐ వాంట్ ఎ గుడ్ ఎక్స్టీరియర్ అపీరెన్స్ అంటే బయట నుంచి నాకు మంచి అపీరెన్స్ కావాలి. బయట నుంచి మనం ఎలివేషన్ వేస్తాము, దానికి డిజైన్ వేస్తాము, ఇంకేదో చేస్తుంటాము, అది ఎక్స్టీరియర్, బయట నుంచి. ఇంటి బయట ఎలా ఉంటుంది, ఇంటి లోపలైతే ఇంటీరియర్. నెక్స్ట్ ఫర్గివ్, క్షమించేయడం. ఫర్గివ్ హర్, క్షమించేయామని. ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు కొంచెము క్షమాభిక్ష పెట్టరా, నన్ను క్షమించరా. ప్లీజ్ ఫర్గివ్ మీ. కుడ్ యూ ఫర్గివ్ మీ, నన్ను క్షమించగలరా. సో ఇట్లా ఫర్గివ్ అంటే క్షమించడము. దానికి ఆపోజిట్ బ్లేమ్. బ్లేమ్ అంటే అపనింద వేయడం. అపనింద, అసలు యు ఆర్ బ్లేమింగ్ మీ అంటాం చూడండి, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నువ్వు అపనింద పాలు చేస్తున్నావు. సో దాన్ని బ్లేమ్. ఫర్గివ్, బ్లేమ్. నెక్స్ట్ మెచ్యూర్. ఇమ్మెచ్యూర్. మెచ్యూర్ అంటే మంచి పరిపక్వత కలిగిన నాలెడ్జ్ ఇవ్వడం. ఒక 20 సంవత్సరాలు దాటింది అనుకోండి, ఎవరైనా మెచ్యూర్ మైండ్ అంటారు, చాలా మెచ్యూర్గా ఉన్నారు అంటే మంచి పరిపక్వత, మంచి నాలెడ్జ్ వచ్చి మంచి ఏది చెడు ఏది అని తెలుసుకునే స్టేజ్లో ఉండడాన్ని మెచ్యూర్ అంటే కొంచెం పరిపక్వత మైండ్లో. ఇమ్మెచ్యూర్, ఏజ్ పెరిగినా కానీ ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉన్నారంటారు చూడండి. మనకు వయసు పెరిగింది కానీ ఇంకా బుద్ధి మాత్రం ఇంకా కిందకే ఉంది, దాన్ని చెప్పని ఇమ్మెచ్యూర్. షీ హాస్ గ్రోన్ అప్ బట్ స్టిల్ హర్ మైండ్ సెట్ ఈజ్ ఇమ్మెచ్యూర్. ఆమె పెద్దగా అయింది, ఏజ్ అయితే పెరిగింది, వయస్సు పెరిగింది, కానీ మనసు మాత్రం ఇంకా చిన్నపిల్లలానే ఉంది. ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఇమ్మెచ్యూర్. నెక్స్ట్ హెవీ, బాగా బరువుగా ఉంది అనుకోండి, హెవీ. ఫ్రిడ్జ్ మోసుకొస్తున్నాం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి, అబ్బా ఇట్స్ హెవీ, చాలా హెవీగా ఉంది, హెవీ అంటాం. అదే లైట్, దానికి ఆపోజిట్ లైట్. పెద్ద బరువు ఏం లేదు, లైట్గా ఉంది. ఒక ఏమంటారు సోఫా బెండుగానే ఏదైనా తీసుకొస్తున్నాం అనుకోండి, చాలా లైట్గా అనిపిస్తుంది. అల్మీరాలో అన్ని సామాన్లు బట్టి తీసుకొస్తే ఇట్స్ హెవీ.
ఏమీ లేకుండా లైట్గా పట్టుకొచ్చినామంటే అది లైట్, హెవీ కాదు అది. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు 12 చూసాము. తర్వాత చూడండి, లాఫ్, నవ్వడం. లాఫ్ అందరికి తెలుసు. వై ఆర్ యూ లాఫింగ్, ఎందుకు నవ్వుతున్నావు. డోంట్ లాఫ్, నవ్వద్దు. అట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. దానికి ఆపోజిట్ ఏంటి, క్రై ఆర్ వీప్. లాఫ్ అంటే నవ్వడం, ఆపోజిట్ ఏంటి, ఏడవడం. ఏడవడాన్ని ఏమంటాము, క్రై లేదా వీప్ అనొచ్చు. డోంట్ క్రై, ఏడవద్దు. డోంట్ వీప్, ఏడవద్దు. వీప్ అన్న క్రై అన్న ఒకటే, కాకపోతే కొన్నిసార్లు మనము కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్ యూజ్ చేయాలంటే కనుక వీప్ అనొచ్చు, క్రై కామన్. ఓకే, నెక్స్ట్ మేజర్. మేజర్, మైనర్. మేజర్ అంటే అతి ముఖ్యమైన, పెద్దది అని వస్తుంది. మేజర్ డెసిషన్ ఇది, అంటే చాలా పెద్ద డెసిషన్ తీసుకుంటాం మనం. ఇట్స్ ఎ మైనర్ డెసిషన్, చిన్న డెసిషన్. ఆపోజిట్ ఏంటి, మేజర్కి మైనర్. మైనర్ అంటే చిన్నది. ఇట్స్ ఎ మైనర్ డెసిషన్ అంటే చిన్న డెసిషన్ తీసుకుంటాం. యాక్సిడెంట్ అయింది, ఇట్స్ ఎ మేజర్ యాక్సిడెంట్ అంటాం, అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మైనర్ అంటే ఇట్స్ ఎ మైనర్ యాక్సిడెంట్, నథింగ్ సీరియస్, చిన్న యాక్సిడెంట్ అయింది, పెద్ద సీరియస్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా మేజర్, మైనర్ మనం రకరకాలుగా వాడుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, పొలైట్. పొలైట్, దానికి రూడ్ ఆర్ ఇంపొలైట్. పొలైట్ అంటే చాలా చక్కగా, సున్నితంగా, అవతల వాళ్ళకి అనుగుణంగా నడవడం. పొలైట్ చాలా చక్కగా ఉండడం అన్నమాట. అణిగి మణిగి ఉండడం, చక్కగా మాట్లాడడం, వినసొంపుగా మాట్లాడడం, పొలైట్ అది. పొలైట్ బిహేవియర్ అంటారు చూడండి, చాలా చక్కటి బిహేవియర్, చక్కటి నడవడిక, పొలైట్. ఇంపొలైట్. ఇంపొలైట్ అంటే అస్సలు బాగాలేదు, అతను చాలా రఫ్గా ఉన్నాడు అంటారు చూడండి, దానికి మనము ఇంపొలైట్ అనొచ్చు, లేదా రూడ్ అంటాం. హీఈస్ హ్యావింగ్ రూడ్ బిహేవియర్, అతని యొక్క నడవడిక చాలా రూడ్గా ఉంది, చాలా అసౌకర్యంగా మాట్లాడతాడు. సో రూడ్ ఆర్ ఇంపొలైట్, రెండు ఏదైనా అనొచ్చు, పొలైట్, ఇంపొలైట్ ఆర్ రూడ్. నెక్స్ట్ క్రియేట్. క్రియేట్కి ఆపోజిట్ ఏంటి, డెస్ట్రాయ్. క్రియేట్ అంటే సృష్టించడం. ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కంప్యూటర్, కంప్యూటర్ క్రియేట్ చేసాం, ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ కంప్యూటర్. డెస్ట్రాయ్, నాశనం చేయడం, దాని మొత్తము ధ్వంసం చేయడం అనొచ్చు. సో హీ హ్యాస్ డెస్ట్రాయిడ్ ఇట్, ఆయన దాన్ని ధ్వంసం చేశాడు, డెస్ట్రాయ్. ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ద హౌస్ టు కన్స్ట్రక్ట్ ఎ న్యూ వన్. నేను ఇంటిని కూలగొట్టాను, ఎందుకంటే కొత్తది కట్టుకోనికి. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడము, కూలగొట్టేయడము, ధ్వంసం చేయడము. సో క్రియేట్ అంటే సృష్టించడము, డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం లేదా కూలగొట్టడం, ధ్వంసం చేయడం. నెక్స్ట్ చూడండి, రిచ్. ధనికుడు, మంచి డబ్బులున్న వాళ్ళని హీఈస్ అ రిచ్ ఫెలో, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే చాలా అందరికంటే పెద్ద ధనికుడు. రిచెస్ట్ అందరికంటే ఎక్కువ, రిచెస్ట్. రిచ్ అంటే ధనికుడు. హీఈస్ అ రిచ్ మ్యాన్. హీఈస్ అ రిచ్ మ్యాన్ అంటే అతడు చాలా ధనవంతుడు, అతడు చాలా ధనికుడు. దానికి ఆపోజిట్ ఏంటి, పువర్. పువర్ అంటే పేదవాడు, అతని దగ్గర ఏమి డబ్బులు. ఐఎమ్ వెరీ మచ్ పువర్. ఐఎమ్ వెరీ మచ్ పువర్ అంటే నేను చాలా పేదరాలిని. హీ ఈజ్ వెరీ మచ్ పువర్, అతను చాలా పేదవాడు. సో అట్లా రిచ్, పువర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సాడ్, హ్యాపీ. సాడ్ అంటే బాధపడడం, చాలా బాధలో ఉండడం, నేను చాలా బాధలో ఉన్నాను. వై ఆర్ యూ సో సాడ్ అంటే ఎందుకు అంత బాధగా ఉన్నారు మీరు. వాట్ హ్యాపెండ్, యు ఆర్ లుకింగ్ సాడ్, ఏమైంది చాలా బాధగా కనిపిస్తున్నారు, అట్లా అనొచ్చు. దానికి ఆపోజిట్ హ్యాపీ. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు. మే ఐ నో ద రీజన్, కారణం తెలుసుకోవచ్చా. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ, మే ఐ నో ద రీజన్. అట్లా మనము హ్యాపీ, సాడ్ రెండు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సేఫ్. సేఫ్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉండడం అనమాట. హ్యాపీగా, నేను హ్యాపీగా సేఫ్గా ఉన్నాను. సేఫ్గా ఉన్నాను అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా. సో దానికి ఆపోజిట్ డేంజరస్. డేంజరస్ అంటే చాలా డేంజర్లో ఉన్నారు, అతను చాలా ప్రమాదంలో ఉన్నారు. సేఫ్ అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా కూల్గా ఉండడం. డేంజరస్ తెలుసు కదా, మనం వాడుతూ ఉంటాం. డేంజరస్, హీఈస్ ఎ డేంజరస్ ఫెలో, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతను, అలా తీసుకుంటాం కదా. డేంజరస్, ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యుయేషన్ అంటే ఇది చాలా భయంకరమైన సిచ్యుయేషన్, భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్ బాగా నడుస్తుంది. ఇట్స్ ఎ డేంజరస్ పొజిషన్, వీఆర్ ఫేసింగ్ దిస్ కరోనా.
అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, బికాస్ కరోనా మన దేశంలోకి ఎంటర్ అయింది. సో అట్లా మనం డేంజరస్ సిచ్యుయేషన్, డేంజరస్ పర్సన్ అట్లా అనొచ్చు. అండ్ నెక్స్ట్ సింగిల్, మ్యారీడ్. సింగిల్ అంటే ఒంటరిగా ఉండడం. పెళ్ళి కాని వాళ్ళని మనం జనరల్గా సింగిల్ అంటాము. సింగిల్ ఇది మనము ఎప్పుడైనా ఫామ్లో అడుగుతూ ఉంటారు, ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేయాలంటే మ్యారీడ్ ఆర్ సింగిల్, మ్యారిటల్ స్టేటస్ అంటారు జనరల్గా. యాక్చువల్లీ మ్యారిటల్ స్టేటస్ అనగానే మనం అక్కడ ఏం రాయాలి, ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే సింగిల్, మ్యారేజ్ అయితే మ్యారీడ్. ఇది మ్యారీడ్. సింగిల్ అంటే ఒకరి ఉండడం, అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు. మ్యారీడ్ అంటే పెళ్ళి అయింది, అంతే. సింగిల్, మ్యారీడ్ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రైవేట్, పబ్లిక్. ప్రైవేట్ అంటే మనము అంతరంగంగా లోపల మాట్లాడుకోవడం, లోపల ఏదైనా పనులు చేస్తే అది ప్రైవేట్. బయట వాళ్ళందరికీ తెలియచేయవలసిన అవసరం లేదు, అప్పుడు ప్రైవేట్. పబ్లిక్ అన్నాం అనుకోండి, అందరికీ తెలిసేటట్టు చేయడం, అందరికీ తెలిసేటట్టు మాట్లాడడం, అందరికీ ఎక్స్ప్రెస్ చేయడం. ఇప్పుడు నేను ఈ వీడియో పబ్లిక్ ఇక్కడ యూట్యూబ్లో వేస్తాను, ఇది పబ్లిక్, అందరికీ కనపడుతుంది. కొన్ని వీడియోస్ నాకు మాత్రమే చూడాలని ఉంది, నా కోసమే వేసుకున్నాను, అందరికీ చూపించాను, అప్పుడు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. ప్రైవేట్ అంటే నాకు మాత్రమే. ఇట్స్ ఎ ప్రైవేట్ డిస్కషన్, అంటే మన యొక్క ఇంటర్నల్ డిస్కషన్ మాత్రమే, మన డిస్కషన్ మన లోపలనే ఉండాలి, అది ప్రైవేట్. పబ్లిక్ అంటే అందరికీ తెలియచేయడం, ఓపెన్గా బహిరంగంగా తెలియచేయడం. ఇట్స్ ఎ పబ్లిక్ మ్యాటర్, వీ హ్యావ్ టు కన్వే టు ఎవ్రీ వన్. అంటే ఈ విషయం చాలా పబ్లిక్ తెలియజేయవలసిన విషయం. ఎవరైనా లంచం తీసుకున్నారు, పట్టుకున్నారు, వెంటనే ఇట్స్ ఎ పబ్లిక్ ఇష్యూ, వీ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. ఇది పబ్లిక్ ఇష్యూ, అంటే ప్రజలందరికీ తెలియజేయవలసిన సమస్య, కాబట్టి మనం తెలియజేద్దాం అని చెప్పి దాన్ని పబ్లిక్ అనొచ్చు. నెక్స్ట్ చూడండి, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అంటే చాలా తరచుగా. రెగ్యులర్లీ ఐ కన్జ్యూమ్ వాటర్. రెగ్యులర్లీ చాలా రెగ్యులర్గా నేను నీళ్ళు తాగుతూ ఉంటాను. రెగ్యులర్లీ ఐ గో ఫర్ వాకింగ్. రోజు నేను తప్పకుండా వాకింగ్కి వెళ్తూ ఉంటాను, ఉదయపు నడకకు వెళ్తుంటాను. రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అప్పుడప్పుడు. ఇర్రెగ్యులర్ అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పుడప్పుడు. హీ కమ్స్ ఇర్రెగ్యులర్లీ అంటే అప్పుడప్పుడు వస్తుంటాడు, అతను రెగ్యులర్గా రాడు, రోజు రాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. నెక్స్ట్ చూడండి, పుష్. పుష్ అంటే తోయడం. పుష్, గివ్ మే పుష్, నన్ను కొంచెం తోయరా, ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ టు పుష్ దిస్ వెహికల్. అంటే ఇక్కడ ఒక వెహికల్, కారు కానీ ఏదైనా, అది నడవట్లేదు, మొరాయించింది, దాన్ని మనం తోస్తున్నాం. పుల్ అంటే లాగడం, ఆపోజిట్. పుల్, పుష్ ఆపోజిట్కి పుల్ అంటే ఇట్లా లాగడం. పుష్ అంటే దాన్ని ముందుకు తోయడం. మనం జనరల్గా డోర్స్లో చూస్తూ ఉంటాము, ఏదైనా మాల్కి కానీ షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు పుష్ పుల్ అని ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పుష్ అంటే తోసేయడం, పుల్ అంటే లాగడం, అంతే, సింపుల్. నెక్స్ట్ ఎంటర్, ఎగ్జిట్. ఎంటర్ అంటే లోపలికి రావడం, ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళడం. ఎంటర్ లోపల రావడం, ఎగ్జిట్ బయటికి వెళ్ళడం. ఎంటరింగ్ ఇన్ టు ద సో అండ్ సో ప్లేస్ ఈజ్ ఈజీ. ఎంటరింగ్ ఇన్ టు సినిమా హాల్ ఈజ్ ఈజీ. ఎగ్జిట్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ బిట్వీన్, అంటే బయటికి రావడం మధ్యలో కష్టం, సినిమా హాల్లోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. ఎగ్జిస్టింగ్ ఈజ్ డిఫికల్ట్ అంటే బయటికి రావడం కష్టం మధ్యలో కదా. నెక్స్ట్ డ్రై, వెట్. డ్రై అంటే అది పొడిగా ఉండడం, డ్రై. దీన్ని మనం డ్రై బిహేవియర్ కూడా అనొచ్చు. మనం చెత్తకు వాడతాము డ్రై డస్ట్ అనేసి, వెట్ డస్ట్ అనేసి. ఇప్పుడు చెత్త మనం సపరేట్ చేసి వేస్తున్నాం కదా, దాన్ని మనము డ్రై అనొచ్చు. డ్రై అనొచ్చు, లేదా డ్రై బిహేవియర్ కూడా అనొచ్చు. డ్రై బిహేవియర్ అంటే అసలు అతనికి లోపల ఫీలింగ్స్ ఏం లేవు, లోపల ఎటువంటి ఫీలింగ్స్ లేవు. డ్రై బిహేవియర్ అంటే చాలా డ్రైగా ఉన్నాడు, ఎటువంటి ఫీలింగ్స్ లేవు. వెట్ అంటే తడిగా ఉండడం. సో జస్ట్ నో ఐ హ్యావ్ గాన్ ఫర్ వాషింగ్ ఆఫ్ ద హౌస్, ద హౌస్ ఇస్ వెట్ అంటే ఇంకా తడిగా ఉంది, ఇట్స్ వెట్. ఓకే, డ్రై, వెట్. ఈ విధంగా మనం ఈరోజు మొత్తము 25 పదాలు నేర్చుకున్నాం. 25 పదాలు కానీ దాని ఆపోజిట్ వర్డ్స్లో నేర్చుకున్నాం. కాబట్టి మనం మొత్తం నేర్చుకునేది 50 రెగ్యులర్ యూసేజ్ పదాలు, దాన్ని యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు నేర్చుకున్నాము. దీన్ని ఎలా యూస్ చేయాలి మీరు ఒక్కొక్కసారి మెల్లమెల్లగా వాడుతూ ఉంటే మీకు బాగా ఉంటుంది, క్లియర్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇంగ్లీష్ క్లాసెస్కి.
కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ చదువుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అసలు ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నంతగా సంతోషం అనిపిస్తుంది. ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఇంత ఇష్టపడుతున్నారు క్లాసెస్ అనేసి. ఇంకా ఏం చేయాలి ఇది బతికున్నంత కాలం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. నాకు వచ్చింది చెప్తాను, రానిది నేర్చుకొని చెప్తాను. ఏమంటారు? గట్టిగా నేర్చుకుంటారా? పుస్తకం ఒకటి పెట్టారు కదా ఆల్రెడీ, ఆ పుస్తకంలో అన్నీ రాసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో త్వరలో ఇంకా కొన్ని సజెషన్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. వారానికి ఇప్పుడు అట్ ప్రజెంట్ మాత్రం 2 సజెషన్స్ వేస్తున్నాను, 2 క్లాసెస్ వేస్తున్నాను. ఇంకా కుదిరితే, టైం కుదిరితే 3 కూడా వేస్తాను. సో స్టే కనెక్టెడ్ విత్ మీ, టచ్లో ఉండండి, బాగా ప్రాక్టీస్ చేయండి. విష్ యూ గుడ్ లక్.